శివుని నీటితో అభిషేకం చేస్తే ఆ నీటి అభిషేకానికి పరవశించిపోయి విపరీతమైన ధన సంపద కలుగుతుంది. ఇంకా కొన్ని వాటితో అభిషేకం చేస్తే విపరీతమైన ధన సంపద కలుగుతుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. పిలిస్తే పలికే దైవం ఆ పరమేశ్వరుడు. బోలో శంకరుడికి అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు పరిపూర్ణ దైవానుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివునికి అభిషేకం చేసే సమయంలో శివలింగం నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడతాయట. కాబట్టి శివునికి అభిషేకం చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చును. శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏ ద్రవ్యాలతో శివయ్యను కొలిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు అభిషేక ప్రియుడు. చెంబుడు నీళ్లతో శివునికి అభిషేకం చేస్తేనే ఆ శివయ్య మన వశమై కోరిన కోరికలు తీర్చేస్తాడు. శ్మశానమే తన నిలయం అంటూ నాగులే తన అలంకారమని చెప్పే శివయ్యను మనస్ఫూర్తిగా కొలిస్తే అద్భుత ఫలితాలు వరిస్తాయి. ప్రతి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయడం వల్ల నయం కాని రోగాలు కూడా నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. శివునికి అభిషేకం చేయడం వల్ల మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, పుత్ర సంతానం వంటి ప్రయోజనాలు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అభిషేకం లేకుండా శివారాధన అసంపూర్ణం. సోమవారం శివుడు ఎక్కి చాలా ఇష్టమైన రోజు. శివుడికి అభిషేకం చేసి ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వసుఖాలు కలుగుతాయి, అలాగే దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది. ఆవు పాలతో లింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అభిషేకం చేయాలి. ఆవు పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం, బలం సమకూరుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి లభిస్తుంది. ఆవు నెయ్యితో శివలింగానికి అభిషేకం చేస్తే ఊహించని ఐశ్వర్యం కలుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేసేటప్పుడు శివలింగం పైన మల్లెపూలను ఉంచి అభిషేకం చేయాలి. పంచదారతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వ సంపద వృద్ధి చెందుతుంది. కొబ్బరి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై చామంతి పూలను ఉంచి శివలింగానికి అభిషేకం చేయాలి. గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే సర్వేశ్వర్యాలను ఆ పరమశివుడు ప్రసాదిస్తాడు. శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మారేడు దళాలను ఉంచి అభిషేకం చేయాలి. తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే అప్పులు సమస్యలు తీరిపోతాయి. విభూదిని నీటితో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. పుష్పాలతో శివునికి అభిషేకం చేస్తే మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి, స్థిరాస్తి పెరుగుతుంది. బిల్వపత్రాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబం అంతా ఆయుధారోగ్యాలతో జీవితాంతం ఆనందంగా ఉంటారు. నువ్వుల నూనెతో శివలింగానికి అభిషేకం చేస్తే మృత్యు దోషం తొలగిపోతుంది, ఎటువంటి గండాలు రాకుండా ఉంటాయి. నువ్వుల నూనెతో శివాభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మందార పువ్వులను ఉంచాలి. బంగారం జలంతో శివలింగానికి అభిషేకం చేస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి, మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది. అన్నంతో శివలింగానికి అభిషేకం చేస్తే సుఖవంతమైన జీవితం ప్రాప్తిస్తుంది. ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి. ప్రతి సోమవారం రోజున ఆ శివయ్య ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడట. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుడు శరమిస్తాడట. ఖర్జూర రసంతో శివుడికి అభిషేకం చేస్తే శత్రు నాశనం కలుగుతుంది. నీటిలో గరిక వేసి శివలింగానికి అభిషేకం చేస్తే రోజురోజుకి మీ సంపద వృద్ధి చెందుతుంది, మీ ఆస్తులు పెరుగుతాయి. నేరేడు పండ్ల రసంతో శివునికి అభిషేకం చేస్తే 7 తరాల ఐశ్వర్యం లభిస్తుంది. గన్నేరు పూలతో శివునికి అభిషేకం చేస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. జాజి పూలతో శివుడికి అభిషేకం చేస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. జిల్లేడు పూలతో శివలింగానికి అభిషేకం చేస్తే గోవులను దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మామిడి పండు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి. పసుపు కుంకుమల నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంగళప్రదం. మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులు లేకుండా విజయం సాధిస్తారు. విభూదితో శివునికి అభిషేకం చేస్తే కోటిరెట్ల ఫలితం లభిస్తుంది. శివుడికి అభిషేకం చేయాలంటే శివాలయానికి వెళ్తారు, అయితే మన ఇంట్లో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేయవచ్చు. ఒక పళ్ళెంలో శివలింగాన్ని పెట్టుకోవాలి. ఉత్తరముఖంగా లింగం ఉండాలి. అభిషేకం చేసే వ్యక్తులు లింగానికి పడమర వైపుకు ఉండాలి. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుడి విగ్రహం ఉంటుంది, కాబట్టి చండీశ్వరుడు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. మీ ఇంటి చుట్టూ దుష్టశక్తులు ఉంటే కుక్కలు దానిని పసిగట్టి మొరగడం ప్రారంభిస్తాయి. కుక్కలు ఏడ్పులు వినిపిస్తే మనకు చెడు జరుగుతుందని అర్థం. మీ ఇంటి దగ్గరలో కుక్కలు ఏడ్చినప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే రాబోయే రోజుల్లో మీకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి. అలాగే
ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మీ జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి డబ్బు పరంగా అదృష్టం కలుగుతుంది. మీ ఇంటికి చీపురుతో శుభ్రం చేసేటప్పుడు ఓం నమఃశివాయ అంటూ స్మరిస్తే మీ ఇంట్లో ఉన్న శనీశ్వరుడు బయటికి వెళ్లిపోతాడు. శివునికి ఇష్టమైన సోమవారం నాడు తులసి మొక్క దగ్గర ఒక పిండి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని దూరం అవుతాయి. సోమవారం రోజున శివాలయం దగ్గర బిచ్చగాళ్లకు బెల్లంతో చేసిన తీపి పదార్థాలను పంచిపెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఖచ్చితంగా శివానుగ్రహం లభిస్తుంది. క్షీరసాగ మదనం నుంచి వెలువడిన విషాన్ని సేవించి తన శిరస్సును చల్లబరిచేందుకు గంగను తలపై ధరించాడు. శివుని నుదుటిన మండుతున్న మూడో కన్ను ఉంటది కాబట్టి నిరంతరం శివునికి అభిషేకం చేయడం వల్ల శివుని మూడవ కన్ను చల్లబడుతుంది అంటారు. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒకవేళ దీపం కొండెక్కితే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కొత్త దీపాన్ని వెలిగించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ తిరిగి వచ్చే వీడియో కోసం